దేవా, నీవే మా దిక్కు అని ప్రార్థన చేయటం. ఆ ఒక్క ప్రార్థన నీ పరిస్థితులను మార్చగలదు. ప్రార్థన అపజయాలను విజయాలుగా మార్చగలదు. ఎండిపోయిన ఎముకలను జీవింపచేయగలదు. మూసుకుపోయిన ద్వారాలను తెరవగలదు. నిర్జీవంలో నుండి ఉజ్జీవంలోనికి నడిపించగలదు. ఆదిమ సంఘం ప్రార్థిస్తే చెరసాల పునాదులు కదిలిపోయాయి. బంధింపబడిన కట్లు త్రెంపబడ్డాయి. సంగమా, నేటి సంగమా, ఏమైంది నీకు? ఏది నీ ప్రార్థన? ఏది నీ విజయం? ఏది నీ శక్తి? లెమ్ము, తేజరిల్లుము. సియోను కుమారి, ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రులు కన్నీరు కారునిమ్ము. విరామము కలుగనీయకుము. నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామును మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టెత్తుము. సహోదరుడా, సహోదరి, ఈ క్షణమైన ఆయన వైపు చేతులెత్తగలిగితే, ఈ రోజైనా నీవే మా దిక్కని దేవునికి ప్రార్థన చేయగలిగితే, దేవుని ఎదుట మోకాళ్ళు వంచగలిగితే, సాతాను నీ ముందు తల ఉంచుతాడు. ఆదిమ సంఘ ఉజ్జీవం ప్రారంభమవుతుంది. దేవుని రాజ్యం స్థాపించబడుతుంది.